హలో అండి. వెల్కమ్ టు ఆన్సీ సుధా నేను మన ఛానల్. మిక్సీ జార్లోని ఇలా కొబ్బరి చెప్పులు వేసి చూడండి. నిజంగా అంటే నిజంగా సూపర్ డూపర్ టిప్ అండి ఇది. ఈ జన్మలో మిక్సీ జార్ కానీ మిక్సీ కానీ రిపేర్ అనేది రాదండి. టిప్స్ అన్ని పాటించండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా అంటే నిజంగా చాలా యూస్ఫుల్ అవుతాయి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి. యూజ్ చేసినప్పుడు ఆ మిక్సీ జార్స్ అనేది ఇలాంటి పెద్ద మిక్సీ జార్స్ అనేది డైలీ యూజ్ చేయలేం కదండి. మన చిన్న మిక్సీ జార్ అయితే చట్నీలు కట్టి యూజ్ చేస్తాము. ఇలాంటి పెద్ద మిక్సీ జార్లోని ఏది గమ్ముని యూజ్ చేయలేము. అలా యూజ్ చేయకుండా ఉండడం వల్ల బేడ్లు అన్నీ టైట్గా పెట్టేసి ఉంటాయండి. అలా టైట్గా పెట్టేసి అనేది కొంచెం లూజ్ అవ్వాలంటే టిప్ అని పాటించండి. ఇలాగా ఏదైనా మనం వంటకు వాడే కుకింగ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కొబ్బరి నూనె అయినా యూజ్ చేయొచ్చు అండి. ఇలాగా చిన్న మంట మీద కొంచెం అంతా హీట్ చేసుకోవాలండి. నూనె అనేది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యేదాకా మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇలా హీట్ చేసుకున్నా కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని హీట్ చేసుకున్న ఆయిల్ అనేది ఇలాగా మనం మిక్సీ జార్లోని బేడ్స్ ఉంటాయి కదండి, ఆ బేడ్ల మీద ఇలా వేసుకుంటే ఇవి కొంచెం ఇప్పటికి లూజ్ అవి మనకి ఫ్రీగా తిరుగుతుందండి. మనం ఏ మిక్సీ చేసుకున్నా కూడా టైట్ లేకుండా ఎక్కువ సౌండ్ కూడా రాకుండా మనకి లూజ్గా తిరుగుతాయండి. మనకి మిక్సీ పెట్టుకోవడానికి అది తిరగకపోతే చాలా ఇబ్బంది పడతాను కదండి. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి మిక్సీ జార్కి మూతలు ఉంటాయి కదండి. ఈ బెల్ట్ పెట్టి పెట్టి అవి లూజ్ అయిపోతూ ఉంటాయి, టైట్గా అనేది పట్టుకుని ఉంటాయి కదండి. అలా టైట్ అనేది పట్టకుండా ఉన్న వాటికి టిప్ అని పాటించండి. కంపల్సరీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ట్రై చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఏ మిక్సీ జార్ మూత అనేది లూజ్కుందో అది తీసుకుని ఇలాగ రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటుంది కదండి, స్వీట్ బాక్స్ కూడా వస్తుంది కదా, రబ్బర్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుని మనకి మిక్సీకి అనేది పెట్టుకుంటే అది లూజ్ అవ్వకుండా ఉంటాయి. చట్నీలు వాడినా పిండి వాడినా ఏదైనా మిక్సీ పెడుతుంటాం కదండి, అలా మిక్సీ పెట్టినప్పుడు అవి లూజ్ అవ్వకుండా టైట్గా అనేది పడుతున్నాయండి. ఇలాగ ట్రై చేయండి, కంపల్సరీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న మిక్సీ జార్స్ అనేది మన ఆల్ ఇన్ వన్ కింద యూజ్ చేస్తుంటాం కదండి. ఇందులోనే పచ్చళ్ళు అని రుబ్బుతాము ఉంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చట్నీలకి అనేది అన్నీ రుబ్బుకుంటుంటాము. అలా రుబ్బడం వల్ల దాంట్లో చిన్న స్మెల్ అనేది ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బినా కూడా ఏ పచ్చళ్ళు రుబ్బినా కూడా స్మెల్ అనేది ఉండిపోతుంది. అలాంటి స్మెల్ అనేది ఉండకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అదేం లేదండి, ఇలా కొబ్బరి చిప్ అనేది తీసుకోవాలి. నేను చిన్నది కొబ్బరి చిప్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలనికో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా కొబ్బరి చిప్ అనేది తీసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలండి. బాగా కాలాలి. ఆ కాలేదాకా కొంచెం వేచి ఉండాలండి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా కాలడానికి. అప్పుడు దాకా కొంచెం పుంచి బాగా కాలేదాకా ఉంచాలండి. అలా కాలేక మంట అనేది ఆర్పుకొని వెంటనే అది తీసుకెళ్ళి మిక్సీ జార్లో ఆన్ పెట్టేసుకోవాలండి. మిక్సీ జార్లో ఉన్న స్మెల్ అనేది పోతుందండి పొగకి. ఆ పొగ అనేది బయట రాకుండా మిక్సీ జార్కి హోల్ అనేది ఉంటుంది కదండి, ఆ హోల్ కూడా మూసేయాలి. ఆ హోల్ వల్ల మనకి పొగ అనేది బయటకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా పొగ అనేది ఎంత బాగా మొత్తం మిక్సీ జార్కి అంతా పట్టింది కదా. ఇలా పట్టడం వల్ల అందులో ఉన్న స్మెల్ అనేది పోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మీకు ఒకసారి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది, జబర్దస్త్గా పనిచేస్తుందండి టిప్ అనేది. మన ముందు వచ్చేసి కొబ్బరి చిప్ పెట్టి పొగ పెట్టుకున్నాం కదండి మిక్సర్లోని. అలా పెట్టుకున్నా కూడా మీకు ఇంకా స్మెల్ పోలేదంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మిక్సర్లోకి ఒక పెద్ద దాచిన చెక్క అనేది వేసుకోవాలండి. అందులోకి గుప్పుడు నేను రా సాల్ట్ అని వేసుకున్నాను, కల్లుప్పు అనేది వేసుకుని ఇది మిక్సీ పెట్టుకుని వద్దామండి. ఇలాగా మిక్సీ పెట్టుకుని వచ్చాను. ఇలా మిక్సీ పెట్టుకొచ్చడం వల్ల అందులో ఉన్న స్మెల్ అనేది పోతుందండి. ఇప్పుడు అది ఉప్పు రాగు సాల్ట్ అనేది వేస్ట్ పడేస్తాము అని అనుకుంటారా, అలాంటిది ఏం లేదండి. ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఇలాగా నేను దానికోసం అనేది ఒక పేపర్ ఉంటాయి కదండి, మన పిల్లల నోట్బుక్స్ ఉంటాయి కదా యూజ్ చేయాలని, ఈ నోట్బుక్స్ అనేది తీసుకుని ఇలాగా చిన్న చిన్నగా పీసెస్ కింద చేసుకున్నానండి. మీరు దీని పేపర్లు బదులుగా మీరు టిష్యూ పేపర్స్ అని యూజ్ చేయొచ్చు, లేదంటే న్యూస్ పేపర్స్ అని యూజ్ చేయొచ్చు అండి. నేను ఇలాగా నోట్బుక్ పేపర్స్ అనేది తీసుకుని ఇలాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వాటిలోని కొంచెం కొంచెం మనం పౌడర్ చేసుకున్నాం కదా దాచిన చెక్క, అలాగే ఉప్పు అనేది ఆ రెండుటిని కలిపి ఇలాగ వేసేసుకోవాలండి. అందులోని వేసుకుని ఇప్పుడు ఈ పొట్లాల కింద కట్టుకోవాలి. ఇలా పొట్లాల కింద అనేది కట్టుకుంటున్నానండి. మీరు ఇలా కాకుండా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవచ్చు. నేను ఇలా పొట్లాలు కట్టుకున్నాను. అన్నిటిని ఇలాగా
ఫోల్డ్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటిని ఇలా కట్టేసుకున్నాను. ఇలా కట్టినట్లని ఇలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను. మనకి ఎలా యూజ్ అవుతుంది కూడా మీకు చూపిస్తానండి. విండో దగ్గర అనేది పెట్టానండి. ఇలా విండో దగ్గర పెట్టడం వల్ల బల్లులు బొద్దింకలు లాంటివి కూడా లోనికి రాకుండా ఉంటాయండి. ఇలాగ బాతుల్లో కూడా మనకి బొద్దింకలైనా బల్లులైనా వచ్చేస్తుంటాయి కదండి, అలా రాకుండా కూడా ఉంటాయండి. అంతేకాకుండా ఫ్రిడ్జ్లోని మన చట్నీలు పిండ్లన్నీ రుబ్బుతో పెడతాం కదండి, అలా రుబ్బినప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇలాగ బట్టల్లో కూడా పెట్టుకుంటే మనకి బట్టలు అనేది ముక్కు వాసన రాకుండా ఉంటాయండి ఇలాగా. అంతేకాకుండా ఇలా వాషింగ్ మిషన్లో కూడా పెట్టుకుంటే మనకి వాషింగ్ మిషన్ అయిపోయాక డోర్ అనేది వేసేస్తుంటాం కదండి, ఆ డోర్ వేసడం వల్ల కొంచెం ముక్కు వాసన కింద అనేది వచ్చేస్తుందండి. అలాంటి వాసన కూడా లేకుండా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం ముందుగా వచ్చేసి మిక్సీ జార్స్ అనేది రిపేర్ రాకుండా ఏం చేయాలని చూపించాను కదండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్కి క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను. దానికోసం అనేది ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను పేస్ట్ అని వేసుకున్నానండి. మీరు ఏ పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు. అందులోకి అరచెక్క నిమ్మరసం అనేది వేసుకున్నాను. ఇలాగ దాంట్లో పడిని కూడా తీసేసుకుంటున్నానండి. ఇలా తీసేసుకున్నాను కదా, తర్వాత వచ్చేసి అందులోకి బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేసాక చూడండి ఎలా పొంగిందో. ఇలా కలుపుకున్నాను కదా, మొత్తం పేస్టు బేకింగ్ పౌడర్ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి నేను కొంచెం అంతా విమ్ జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా సర్ఫ్ ఉన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే సోప్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇలా విమ్ జెల్ వేసుకున్నాను కదా, దాంట్లోకి కొంచెం అంతా వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. మొత్తం అంతా ఆ వాటర్లోకి మొత్తం మిక్స్ అయిపోవాలి. అప్పుడు దాకా మొత్తం కొంచెం టైం పట్టినా కూడా, ఎందుకంటే మనం పేస్ట్ అనేది వేసుకున్నాం కదండి, అది కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అది కరిగేదాకా కొంచెం ఓపుగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక బ్రష్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఒక స్క్రబ్బర్ అనేది తీసుకుని మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. నాకు బ్రష్ తీసుకున్నాను కానీ పెద్ద పని అవ్వలేదు, దాంతో పెద్ద క్లీన్ అవ్వట్లేదండి. అందుకు నేను మళ్ళీ స్క్రబ్ అనేది తీసుకున్నాను. అది పక్క పడేసి అది పక్క పెట్టేసానండి. తర్వాత వచ్చి స్క్రబ్బర్ అనేది తీసుకుని క్లీన్ చేసుకుందామని చుట్టూరు చాలా అనేది జస్ట్ అనేది పడిపోయింది కదండి, చట్నీ మరకలు కడాన్ని అలాంటి దాన్ని ఇలాగే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. స్క్రబ్బర్ పెట్టుకుని క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ అనేది వెళ్ళకూడదండి, దాన్ని చూసుకుని నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలి వాటర్ వెళ్ళకుండాని. ఇలాగా నేను ఈ అంచుల్లో కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. అది కడగనండి, కడగకుండానే నేను మొత్తం స్క్రబ్తో కడిగే తుడిచేసి తర్వాత ఒక తడిగుడ్డతో పొడిగుడ్డతో క్లీన్ చేసేసుకుంటానండి. మీకు మాత్రం కడగొద్దు అసలు, కడిగితే అనేది లోనికి వెళ్ళిపోయి మోటార్ అనేది పాడైపోతుందండి. స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తాం కదండి. తర్వాత వచ్చేసి ఒక తడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలండి. ఇలా నీట్గా తుడిచేసుకున్నాను కదా, తర్వాత వచ్చి ఒక పొడి క్లాత్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఈ విధంగా మిక్సీ జార్ అనేది ఎలా తలతల మెరుస్తుంది కదా, ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. చూస్తున్నారు కదా, డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది. ఇందాక వచ్చేసి ఆయిల్ మరకలు కానీ చట్నీ మరకలు కానీ పడిపోయినాయి కదా, ఈ విధంగా ఒకసారి క్లీన్ చేయండి. టిప్ కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఫర్ వాచింగ్.